అందరికీ నమస్కారం అండి. స్త్రీలు ఎంతో భక్తితో కొలిచే కనకదుర్గమ్మ వారికి గాజులంటే ఎందుకంత ఇష్టమో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. పూర్వము సుల్తానులు పరిపాలించే కాలంలో కొంతకాలం పాటు దుర్గమ్మ దేవాలయానికి పూజలేవి జరగకుండా నిలిచిపోయాయి. వారి ప్రభావం తగ్గిన తర్వాత గుడి అర్చకులందరూ ఒకచోట సమావేశమయ్యి విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించాలని, అప్పుడే గాని పూజలు చేయడానికి వీలు లేదని భావించారు. ఈ విషయాన్ని గురించి పెద్ద కళ్ళేపల్లి గ్రామంలో ఉన్న శ్రీ విద్యా పూర్ణ దీక్షాపరులైన శ్రీ ఉమాపతి శాస్త్రి, శ్రీ చలపతి శాస్త్రి అనే పండితులని విచారించారు. మహామంత్ర శాస్త్రవేత్తలైన ఆ వైదిక బ్రాహ్మణులు దుర్గాదేవి స్వయంభువు, ఆ తల్లి తిరిగి పునఃప్రతిష్ఠ చేయాల్సిన అవసరం లేదు, మంత్రపూర్వకంగా మహాసంప్రోక్షణ చేస్తే సరిపోతుంది అని చెప్తారు. వారే స్వయంగా ఆలయానికి వచ్చి దుర్గాదేవికి సంప్రోక్షణ కార్యక్రమాలను చేసి కొంతకాలం సకుటుంబంగా ఆ గుడి ఆవరణలోనే ఉంటారు. అమ్మవారి ఉపాసన చేయటం ప్రారంభిస్తారు. ఆ అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒకసారి వారింట్లో ఉన్న నలుగురు ఆడపిల్లలు గాజులమ్మేవాణ్ణి పిలిచి తమ చేతులకు గాజులు తొడిగించుకున్నారు. వారితో పాటు మరొక అమ్మాయి కూడా వచ్చి గాజులు తొడిగించుకుంది. చివరకు గాజులబ్బాయి మొత్తం 5గురికి తొడిగిన గాజులకు డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. అదేంటి, మా ఇంట్లో ఉన్నది నలుగురమే, మేం నలుగురమే గాజులు తొడిగించుకున్నాం, మరి 5గురు ఎక్కడి నుంచి వచ్చారు అని వారిని ప్రశ్నించారు అని గాజులమ్మే వారిని వాళ్ళు ప్రశ్నించారు. లేదు, నేను 5గురికి గాజులు తొడిగాను, ఆ 5వ పిల్ల ఎక్కడో లోపల దాక్కుని ఉంది, తీసుకొని రండి బయటికి అని గాజులవాడు రెట్టించాడు. వారి వాదన విన్న పండితులు 5వ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికెళ్ళింది అని ఆలోచిస్తూ ఆలయం అంతా కూడా వెతికారు. చివరకు ఆలయంలోకి వెళ్ళి చూడగా అమ్మవారి చేతులకు గాజులు కనిపించాయట. ఆశ్చర్యము, అద్భుతము. ఈ దృశ్యాన్ని చూసిన వారెంతో ఆనందపడి వెంటనే ఈ విషయాన్ని అందరికీ తెలియజేశారు. అది ఆ నోట ఈ నోట చేరి అప్పటి నుంచి అమ్మవారికి గాజులు సమర్పించటం ఆనవాయితీగా మారింది. గాజులు కనుక సమర్పించినట్లయితే అమ్మవారు ఎంతో సంతోషిస్తుందని భక్తులందరూ అమ్మవారికి ఆలయంలో గాజులు సమర్పించే సంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ఈ గాజుల సంప్రదాయము ఆనాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. విజయవాడలో కనకదుర్గమ్మ వారిని మొట్టమొదటిసారిగా గాజులతో అలంకరించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.